హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కాఫీ కలుపుతున్నానండి. కాఫీ అవ్వందే వేరే పని అవ్వదండి. ఫస్ట్ కాఫీ కావాలి. బీరకాయ పప్పు చేద్దామనండి. తీసి పెట్టినాను, కట్ చేయాలి. ఇంకా ఇది వచ్చి చిక్కుడుగా అండి. నైట్ కట్ చేసి పెట్టుకున్నాను. తాలింపు వేస్తానండి. చిన్న కట్ చేసి పెట్టినాను. ఈ తాలింపు, ఈ పప్పు అన్నీ క్లీన్ చేసుకున్నాక చూపిస్తాను. అన్నీ కడిగి ఇట్లా పెట్టుకున్నానండి కుక్కర్లో. ఇంకా కుక్కర్ పెట్టి కొంచెం మంచినీళ్ళు వేసి ఉడకబెడతాను. ట్యాప్ నీళ్ళతో కడిగేసినాను. కొద్దిగా ఉప్పు వేస్తానండి. గ్యాస్ ఆన్ చేసి మూత పెట్టేయడమే. ఇంకా విరిగిపోయిందండి. ఇది పట్టుకునేది రెడీ చేయించాలి. ఈరోజు తీసుకెళ్ళి కిలో 60 రూపాయలు అంటండి. అన్నీ ఫ్రెష్గా ఉన్నాయండి, అందుకే తీసుకున్నాను. పైన తోలంతా తీసేయాలి. ఫుల్ అంత నీట్గా పీల్ తీసానండి. ఇప్పుడు టాప్లో కడిగేస్తాను. క్లీన్ కడిగేసి మళ్ళీ ముక్కలు కోస్తాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటానండి. ఫస్ట్ అన్ని కట్ చేసుకుంటే ఈజీ అవుతుంది వంట చేయడానికి. పప్పుకండి కొంచెం మీడియంగా కట్ చేసుకుంటున్నాను, చాలా చిన్నది చేయకుండా. క్యారీ తెచ్చి పంపించాలండి మా ఆయనకి, అందుకే తొందరగా చేస్తున్నాను. డైలీ క్యారీ తీసుకెళ్తారు. చూడండి, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దీనికి 2 టమాటాలు, 1 ఆనియన్ అండి. అన్నీ కుక్కర్లో వేసుకుంటాను. కందివేలు వేసుకున్నానండి. అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను, వేసుకున్నాను. బీరకాయ పప్పు అండి. కందివేలు, బీరకాయ పప్పు, టమాటా, పసుపు వేసుకుంటున్నాను. ఉప్పు బాగా ఉడుకుతుంది. వేస్తే కొద్దిగా నూనె వేయాలి. 1 స్పూన్ నూనె వేసుకుంటున్నానండి. కొద్దిగా అంతే అండి. మూత పెట్టాను. చిక్కుడుగా ఉడికిపోయినాయండి. ఫిల్టర్ చేసుకున్నాను. ఇంకా తరువాత పెట్టాలండి. పాన్ వేసింది, పెనం కాగిపోయిందండి. తరువాత వేస్తాను. నూనె కాగిపోయింది. ఆవాలు వేసుకుంటున్నాను. ఉద్దిపప్పు, ఆనియన్ కూడా వేస్తున్నానండి. కొద్ది కరివేపాకు వేసుకున్నాను. పొడి చట్నీ ఇప్పుడు రెడీ ఉందండి. తెలుసు కదా మీకు, లాస్ట్ టైం చూపించినాను. అదే వేసుకుంటానండి. మసాలా వేగిపోయిందండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి.
కొంచెం తర్వాత బాగా కలగటాలండి, కొంచెం పచ్చివాసన పోయేటట్టు. పప్పు విధులు వచ్చేసిందండి, చూడండి ఇది బాగా వేగిపోయిందండి. ఇంకా పొడి చల్లుకోవడమండి, పప్పుల పొడి. పప్పులు అంటే ఏది అనుకుంటారేమో, ఈ పప్పులండి, ఈ పప్పులతో పొడి చేసినాను. చూడండి వేస్తాను, బాగా కమ్మగా ఉంటుందండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. దానికి సరిపడంతా వేసుకోవాలండి, ఒక 3-4 స్పూన్లు. చాలా ఈజీ అండి, తొందరగా అయిపోతుంది, బాగా టేస్ట్ ఉంటుందండి. పప్పులకి బీరకాయ పప్పు చిక్కుడుకాయ తాలింపు అండి, సూపర్ ఉంటుందండి కాంబినేషను. అంతే అండి, అయిపోయింది. ఒక 2 మినిట్స్ అంతే, పప్పు పొడి వేసినాక ఒక 2 మినిట్స్ అంతే కలుపుకోవాలన్నమాట. మూత పెట్టుకున్నాను, పప్పు కూడా విజిల్ వచ్చేసింది, 2 వచ్చింది, ఇంకా 2 రావాలండి. ఒక చల్లారేలోపు రైస్ పెట్టుకుంటానండి. కడిగి పెట్టేసాను అనమాట. ఈరోజు ముక్కలర్ప వేసినానండి. రైస్ సరిగ్గా తినడం లేదు ఆయన, ఫీవర్ వచ్చింది కదా, టైఫాయిడ్ ఫీవర్ లాస్ట్ వీక్, అందువల్ల మిగిలిపోతుందండి అన్నం అంతా. రైస్ పెట్టేసినానండి, ఇంకా పప్పు తర్వాత పెట్టుకోవాలి. పప్పు కూడా అన్నీ రెడీ చేసి పెట్టినాను, కట్ చేసి. ఇక్కడ వాము అండి, వేడి నీళ్ళల్లో గ్యాస్ట్రిక్ మంచిది అనేసి ఆయన తాగుతాడండి మా ఆయన రోజు. పప్పు చల్లారింది, వేడి ఎక్కువ ఉంది, బాగా ఉడిపోయిందండి. పప్పు ఇంకా ఎనపాలన్నమాట పప్పు గిద్దెతో. చూడండి పప్పు గిద్దెతో ఎనుపుతాము, మాకు దీంతోనే అలవాటు అండి. బాగా మిక్స్ అయ్యి బాగా స్మాష్ అవుతుందండి, గట్టిగా ఇట్లా ప్రెస్ చేసి బాగా రుద్దాలి. కొంతమందికి తెలియదు కదా పప్పు గిద్దె అంటే, అందువల్ల చెప్తున్నాను. పప్పులో చింతపండు నేను మర్చిపోయినానండి, ఆయన అస్సలు వద్దంటారండి, పులుపు వేయద్దంటారు. అందుకే పప్పు తీసిన వేడి నీళ్ళల్లో కొద్దిగా నానబెట్టాను, ఆయనకు తెలియకుండా. ఇది ఇంకా స్మాష్ చేసి దాంట్లో కలిపేస్తానండి పప్పులో. చూడండి, ఎప్పుడైనా మీరు కూడా ఇట్లా మర్చిపోతే చింతపండు వేడి నీళ్ళు వేసేసి బాగా స్మాష్ చేసేసుకొని ఇంకా దాని పప్పులో కలిపేసుకోవడమేండి. కలిపేసుకుంటాను, నూనె వేసుకుంటాను. తరువాత రెడీ చేసుకోండి. ఎర్రగడ్డ, కరివేపాకు, బ్యాడగి మెణసినకాయ అండి, బ్యాడగి మిరపకాయలు, తెల్లగడ్డ అండి. కొన్ని కన్నడ వర్డ్స్ వచ్చేస్తాయండి నాకు. నూనె కాగిపోయిందండి, ఇప్పుడు ఆవాలు వేసుకుంటాను, ఉద్దిపప్పు వేసుకుంటాను. శనగలు పళ్ళు నొప్పి అండి, అందుకే అవి వేయడం లేదు. అంత బాగా వేయిపోయినాయండి. బాగా టేస్ట్ ఉంటుందండి పప్పు వచ్చి, బీరకాయ పప్పు చిక్కుడుకాయ తాలింపు చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకొని తింటే కమ్మగా సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. చూడండి బాగా మంచి స్మెల్ వస్తుందండి, తర్వాత గమగమ అనేసి. తెల్లగడ్డ వేసిన తక్షణమే వేగిపోయిందండి బాగా. ఇప్పుడు పప్పు వేసుకుంటున్నానండి. పప్పు వేసిన తక్షణమే మూసి పెట్టాలండి ఇట్లా ప్లేటు. ఆ స్మెల్, తర్వాత స్మెల్ అనేది పోతుంది బయటికి. మా అవ్వ చెప్పిందండి ఇలాగా, అట్లే ఒక 2 మినిట్స్ పెట్టాలండి. బాగా పప్పు బాగా మగమామ స్మెల్ బాగా ఉంటుందండి. 2 మినిట్స్ అయిందండి, ఇప్పుడు తీసేసి అంతా కలబెట్టాలండి. అంతే అండి, వేడి వేడి బీరకాయ పప్పు తాలింపు ఇక్కడ వేసి పెట్టుకున్నానండి. రెడీ అయిపోయిందండి, రైస్ అయిపోయిందండి. వేడి అన్నంలోకి పప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. అన్నం రైస్ చూడండి
బాగా సాఫ్ట్గా బాగా అయింది. పప్పు అయిపోయిందండి, దించేస్తున్నాను. ఇంకా బీరకాయ పప్పు, చిక్కుడుకాయ తాలింపు, వేడి వేడి రైస్ అండి. సూపర్గా ఉంటుందండి.